కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర అరకప్పు, టమాటాలు 2, ఎండుమిర్చి 5 నుండి 6, చింతపండు చిన్న ఉసిరికాయంత, నూనె తగినంత, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఉప్పు తగినంత, వెల్లుల్లి 3-4 రెబ్బలు, మినప్పప్పు 1/2 స్పూను. ముందుగా మనకు కావాల్సిన పుదీనా ఆకులు 1 కప్పు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2 టమాటాలు, అరకప్పు పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పాన్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, తగినంత ఆయిల్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేసుకోవచ్చండి. ఇందులోనే మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకోవచ్చు. అది తీసుకుని మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 6 నుంచి 7 ఎండుమిర్చిని అయితే వేయించేసుకుందాం. ఇవి కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పెద్ద సైజు కప్పంతా పుదీనా ఆకులను అయితే తీసుకొని వేసుకోవాలి. ఇవి లేత రంగులో ఉన్నాయి కదా, ముదురు రంగులోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. పుదీనా ఎక్కువగా తీసుకోవాలండి, పెద్ద సైజు కప్ అంతా, ఎందుకంటే ఇది పుదీనా చట్నీ కాబట్టి పుదీనా అయితే ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా ఆకులు అయితే లేత రంగులో నుంచి ముదురు రంగులోకి అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇందులోనే మనము కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అరకప్పు వరకు కొత్తిమీర తురుమునైతే మనం దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేస్తున్నా, మీరు తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఈ ఆకులు కూడా మనకి ముదురు రంగులోకి అయితే వచ్చేసే వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆకులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా దినుసులు, అవన్నీ కూడా బాగా చల్లారిపోవాలండి. ఆ మిక్సీ జార్లో ఉన్నాయి, మనం అయితే ముందుగా మిక్సీ పట్టేసుకుందాము. ఈ ఆకులను అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి, ఇవి కూడా చల్లారనివ్వాలి. మనం ఈ చట్నీని ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా చేసుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే టమాటాల్లో మనం కొంచెం చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని రుచికి తగ్గట్టు దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు, చింతపండు కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనమైతే మిక్సీ జార్లో వేసుకున్న ఏవైతే పప్పు దినుసులు అయితే ఉన్నాయో, జీలకర్ర, ఆవాలు, పుట్నాలు, ఎండుమిర్చి అండ్ 1/4 స్పూన్ మెంతులు అండ్ రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకొని మనం ఇది ముందుగా మిక్సీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బాగా మెత్తగా పౌడర్లా కాకుండా బరగ్గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం పక్కన పెట్టుకున్న ఆకులు కూడా చల్లారిపోయి ఉంటాయి, ఆకులు కూడా ఇందులో వేసేయాలి. అండ్ టమాటాలు, ఉడకబెట్టుకున్న టమాటాలు, చింతపండు తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుని సర్వ్ చేసుకోవడమే. మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశలు, ఇడ్లీ, అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.